ఇవాళ పదే పదే నువ్వేం చేసినావని నన్ను అడుగుతున్నారు. 10 ఏళ్ళు ఉన్నాయన, 10 ఏళ్ళ తర్వాత ఫామ్ హౌస్లో వండుకున్నాడు. 12 ఏళ్ళు అయింది నరేంద్ర మోడీ వచ్చి. 2 ఏళ్లలోనే ఏమి చేయలేదని నన్ను అడుగుతున్నారు కదా. అసెంబ్లీకి రాండి. 10 ఏళ్ళల్లో ఆయన ఏం చేసిండో, 12 ఏళ్ళల్లో మోడీ ఏం చేసిండో, 2 ఏళ్ళల్లో నేనేం చేసిండో నేను చర్చ పెడతా. ఏమేమి విధాన నిర్ణయాలు చేసిండో, ఏ విధంగా మన రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేసిండో అసెంబ్లీలో 4 రోజులు దీని మీద నేను చర్చ పెడతాం. మీరు రాండి, చర్చ చేద్దాం. ఎవరు ఏ ఆరోపణలు చేసినా నా ఆలోచనలో, నా సంకల్పంలో నాకు ఎలాంటి దురుద్దేశాలు లేవు కాబట్టి వాటన్నిటి విమర్శలను మౌనంగా సహనంతోనే నేను వాటిని భరించిన. నాకు పడ్డ తిట్లు నాకు ఆశీర్వాదం కిందనే నేను భావిస్తున్నా. వాటిని తిట్లుగా నేను చూడడం లేదు. ప్రభుత్వం మాత్రం మంచిగా అన్నీ మాకు మంచిగా చేస్తున్నాయి. ప్రతి ఒక్క పథకం అనేది మంచిగా వస్తున్నాయి ఇప్పుడు మహిళలు. ఇప్పుడు ఇది ఇందిరమ్మ ప్రభుత్వం కదా, పేదోళ్ళ కోసమే పనిచేస్తుంది. మీకు అందరికీ మంచిగా పని చేయించే బాధ్యత నాది. సార్ నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది సార్. చేసేసరికి నాకు కూడా ఇల్లు రావడం జరిగింది సార్. చాలా ఆనందంగా ఉంది సార్.